తిన్న వెంటనే పొట్టల్లో నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని అనుకుంటాం. ఏదో చిట్కా వైద్యం చేసుకుంటాం. అజీర్తి బాధను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ తరచుగా తిన్న వెంటనే పొట్టలో నొప్పి మొదలవుతూ ఉంటే, అది కూడా బొడ్డు పైభాగంలో వస్తూ ఉంటే ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇలాంటి పొట్ట నొప్పి వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన ప్యాంక్రియాటైటిస్ కారణంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. క్లోమ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకి వాపు వచ్చినప్పుడు అది క్రమంగా తనని తానే జీర్ణం చేసుకుంటూ మనల్ని మెల్లగా మృత్యుముఖానికి తీసుకెళ్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే ప్యాంక్రియాటైటిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నదే క్లోమ గ్రంథి. మనం తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేయటంతో పాటు కీలకమైన ఇన్సులిన్ హార్మోన్ను స్రవించటం ద్వారా మన రక్తంలో షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ చక్కటి సమతుల్యతలో ఉంచుతుంది. అయితే ఏ కారణంగానైనా ఈ క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు క్లోమరసం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. ఇలాంటప్పుడు క్లోమ గ్రంథిలో వాపు మొదలవుతుంది. క్లోమరసం లోపలే నిలిచిపోవటంతో క్లోమ గ్రంథి తనకు తానే మెల్లమెల్లగా జీర్ణమవుతూ పోతుంది. క్లోమ గ్రంథిలో వాపు అనేది ఉన్నట్టుండి అంటే అక్యూట్గా రావచ్చు, లేదా చాలా కాలంగా అంటే క్రానిక్గా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్లో వాపు అండి. ప్యాంక్రియాస్ అనే ఆర్గన్ మన కడుపు వెనకాల పైపొట్టలో ఉండే ఒక చిన్న గ్లాండ్, అంటే క్లోమ గ్రంథి అంటాం తెలుగులో. దీని ఫంక్షన్ ఏంటంటే మన తిన్న ఫుడ్లో ఉన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి, ముఖ్యంగా మన ఫ్యాట్ డైజెషన్ కోసం తోడ్పడే ఎంజైమ్స్ని ఈ గ్లాండ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఇదే కాకుండా మన షుగర్ రాకుండా ఉండాలంటే మన ఇన్సులిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సులిన్ని మన బాడీలో తయారు చేసేది ఈ క్లోమ గ్రంథి ఆర్ ప్యాంక్రియాస్ గ్లాండ్ అనమాట. సో ఈ గ్లాండ్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అనేక కారణాల వల్ల అప్పుడు దాని వాపు వస్తుంది. ఆ వాపు వల్ల ఇది ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి వేరే లక్షణాలు, క్రానిక్కి సపరేట్. ముందుగా మనం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గురించి డిస్కస్ చేస్తే ఎవరికైతే ఈ అటాక్ అవుతుందో చాలా సడన్గా తీవ్రమైన నొప్పితో బాధపడతారు. ముఖ్యంగా పై పొట్టలో నొప్పి ఉంటుంది. ఆ నొప్పి వెనక్కి భాగంకి రేడియేట్ అవ్వడము, యూజువల్లీ తిన్న వెంటనే ఎస్పెషల్లీ హెవీ మీల్ తర్వాత ట్రిగ్గర్ అవ్వడము. ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే మీరు మామూలుగా తీసుకునే గ్యాస్ మెడిసిన్స్ కానీ పెయిన్ కిల్లర్ మెడిసిన్స్తో తగ్గదు అండ్ గంటల తరబడి ఉంటుంది. దీంతో పాటు వాంతి వచ్చిన ఫీలింగ్ కానీ లేకపోతే వాంతులతోని యూజువల్లీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా పడుతుంది. అండ్ ఈ నొప్పికి ఇంజెక్షన్స్ తీసుకొని తర్వాత ఎంటీ స్టమక్ పెట్టి ఫ్లూయిడ్స్ పెడితే అప్పుడు ఈ నొప్పి అనేది తగ్గుతుంది. ఇది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ యొక్క లక్షణాలు. ఇది స్టార్టింగ్ అటాక్ అయినప్పుడు. తర్వాత కొంతమందికి అక్కడ ఒక నీటి బుడగ కానీ పస్ కలెక్షన్ లాగా ఉండడం వల్ల వాంతులు, తినలేకపోవడం, బరువు తగ్గడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అదే మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ని తీసుకున్నట్లయితే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో దీర్ఘకాలికంగా నొప్పితో బాధపడుతూ ఉంటారు, రిపీటెడ్ అటాక్స్ వస్తూ ఉంటాయి. ఇదే కాకుండా ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువ అవడం వల్ల వీళ్ళకి షుగర్ వ్యాధి డెవలప్ అవుతుంది. అండ్ వీళ్ళకి వచ్చే షుగర్ మన రొటీన్ టైప్ 2 డయాబెటీస్తో కంపేర్ చేస్తే చాలా బ్రిటిల్గా ఉంటుంది, అంటే చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ప్యాంక్రియాటైటిస్ అనేది ఎక్కువగా మద్యం సేవించే వారిలో చూస్తుంటాం. అలాగే గాల్ స్టోన్స్ ఉండి అవి పిత్తనాళ ద్వారా జారి క్లోమ గ్రంథి నాళంలో అడ్డంకిగా మారినప్పుడు కూడా క్లోమ గ్రంథిలో వాపు వచ్చే అవకాశం ఉంది. రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు, కాల్షియం శాతం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే క్లోమ గ్రంథిలో వాపు కనిపించవచ్చు. కొంతమందికి పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల కూడా ప్యాంక్రియాటైటిస్ వస్తూ ఉంటుంది. ఆస్తమాను అదుపులో ఉంచటానికి వాడే స్టిరాయిడ్ మందుల మూలంగా కూడా క్లోమ గ్రంథిలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్లోమ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు బొడ్డు పైభాగంలో తరచూ తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వెన్నులోకి కూడా పాకుతూ ఉంటుంది. ముఖ్యంగా తిన్న వెంటనే నొప్పి మొదలవుతూ ఉంటుంది. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా ఉంటుంది. తరచూ జ్వరం వస్తూ వాంతులు అవుతూ ఉంటాయి. కామెర్లు సోకుతూ ఉంటాయి. క్లోమ గ్రంథి బాగా పాడైనప్పుడు పొట్టలోకి ఎక్కువ మొత్తంలో నీరు కూడా చేరుతూ ఉంటుంది. ప్యాంక్రియాటైటిస్ని మనం నిర్ధారించుకోవడానికి ముందుగా కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. అమెలేస్, లైపేజ్ అనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. మీకు ఇలా తీవ్రమైన నొప్పి అటాక్ వచ్చినప్పుడు తగ్గట్లేదు మందులతో అన్నప్పుడు మనం చేసే ఫస్ట్ టెస్ట్ ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్. ఆ టెస్ట్ కాకుండా
అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్లో ప్యాంక్రియాస్లో వాప్ అనేది మనం నిర్ధారించుకోవచ్చు. కానీ కొన్ని కండిషన్స్లో అల్ట్రాసౌండ్ సరిపోకు సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు కడుపు సిటీ స్కానింగ్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ కానీ చేయడం వల్ల ఎగ్జాక్ట్లీ దాని కారణం ఎంతవరకు డ్యామేజ్ అయింది, పస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం స్కాన్స్ ద్వారా నిర్ధారించుకోగలుగుతాం. తిన్న వెంటనే నొప్పి వస్తుండటంతో మనలో చాలామంది పొట్టలో అల్సర్లు ఉన్నాయన్న భావనలో యాంటాసిడ్ మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. ప్యాంక్రియాటైటిస్ను నిర్లక్ష్యం చేస్తూ పోతే అది చివరికి మన పాలిట ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. బొడ్డు పైభాగంలో తరచూ నొప్పి వస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇలాంటప్పుడు సీరం అమైలేస్ అనే రక్త పరీక్ష ద్వారా క్లోమగ్రంథి పనితీరును తెలుసుకోవచ్చు. ఈ రక్త పరీక్షలో సమస్య ఉన్నట్లు తేలితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిటీ స్కాన్ అబ్డామిన్, ఈఆర్సిపి అనే పరీక్షల సాయంతో క్లోమగ్రంథిలో వాపును నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక్కోసారి వీటితో పాటు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. క్లోమగ్రంథిలో వాపు వచ్చినప్పుడు, ఎస్పెషలీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో సడన్ అటాక్ వచ్చినప్పుడు మనం వెంటనే పేషెంట్కి చేయాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ఆపేయడం అనమాట. ఎంటీ స్టమక్ పెడతాం. ఫస్ట్ 24 నుంచి 48 అవర్స్ మనం నోట్లోంచి ఫుడ్ అనేది ఆపేస్తే ప్యాంక్రియాస్కి రెస్ట్ వస్తుంది. అది కాకుండా ఫ్లూయిడ్స్ అంటే మన సెలైన్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫ్లూయిడ్ ఇస్తున్నాము, ఎంత సెలైన్ ఎక్కిస్తున్నాము అనేది మన ఫ్యూచర్ కోర్స్ని డిసైడ్ చేస్తుంది. అదే కాకుండా మన నొప్పిని తగ్గించడానికి, వాంతులు తగ్గించడానికి ఇంజెక్షన్ రూపంలో మందులు, ఒకవేళ మైల్డ్గా ఉంటే నోటి ద్వారా మందులు మనం ఇస్తాము. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ట్రీట్మెంట్ చూసుకుంటే మనకి షుగర్ తగ్గడానికి ఇన్సులిన్ తర్వాత లేదా మందులు అండ్ ప్యాంక్రియాస్లో మన ఎంజైమ్ సెక్రీషన్ తగ్గింది కాబట్టి ఆ ఎంజైమ్స్ అనేవి మనం బయట నుంచి తీసుకుంటాం. దాన్నే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ అని చెప్తాం. అది కాకుండా నొప్పిని తగ్గించడానికి మందులు ఇస్తాం. ఇవన్నీ మందుల ట్రీట్మెంట్. కానీ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో కొంతమందికి అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో కూడా అటాక్ వచ్చినప్పుడు కొంతమందికి కడుపులో గడ్డల్లాగా, నీటి గడ్డలో పస్ గడ్డల్లాగా ఫామ్ అవుతాయి. అలాంటి దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే వాంతులు వచ్చినా, బరువు తగ్గినా, తినలేకపోవడం ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు మనము దానిలోంచి పస్ అనేది తీసేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ టెక్నాలజీ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ యూజ్ చేసి ఆ స్టెంట్ వేయడం వల్ల మనకి పేషెంట్కి ఎటువంటి ఆపరేషన్ లేకుండా అదే రోజు మనం డిశ్చార్జ్ చేయగలుగుతాం. అదే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో నొప్పి తరచుగా వస్తుంది, మందులతో తగ్గట్లేదు అంటే మనకి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ. ఈఆర్సిపి అనే టెక్నిక్ ద్వారా మన ప్యాంక్రియాస్ యొక్క క్లోమగ్రంథిలో ఉన్న డక్ట్ ఉంటుంది కదా, ఆ డక్ట్లో స్టోన్స్ ఫామ్ అవుతాయి. అలాంటి స్టోన్స్ని తీయడానికి కానీ స్ట్రిక్చర్స్ అంటే దారి అనేది చిన్నగా అయిపోవడం వల్ల క్లోమగ్రంథి నుంచి వచ్చే సెక్రీషన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. ఇలాంటి బ్లాకేజ్ని క్లియర్ చేయడానికి ఈఆర్సిపి పద్ధతిలో కంప్లీట్గా ఎండోస్కోపిక్గా ఆపరేషన్ లేకుండా, కట్ లేకుండా మనం స్టెంట్ వేయడము, స్టోన్ని తీసేయడం వల్ల ఆ బ్లాకేజ్ని తొలగించడం వల్ల నొప్పి అనేది రిలీఫ్ వచ్చేస్తుంది. ఇలా ఈఆర్సిపి. ఇదే కాకుండా కొంతమందిలో చాలా పెద్ద స్టోన్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ యొక్క డక్ట్లో ఉన్న స్టోన్స్. వీళ్ళకి ఈఎస్డబ్ల్యూఎల్ అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ అంటే బయట నుంచి షాక్ వేవ్స్ ఇచ్చి ఆ స్టోన్ని చిన్న చిన్న ముక్కలుగా మనము బ్లాస్ట్ చేయడం జరుగుతుంది. ఇది రెండో పద్ధతి. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో తరచూ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చే సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ అండి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్. అట్లీస్ట్ నొప్పి పదే పదే రాకుండా ఉండడానికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో ఎస్పెషల్లీ స్టోన్స్ ఆర్ స్ట్రిక్చర్స్ ఉన్న వాళ్ళకి మనం ఆఫర్ చేసే ట్రీట్మెంట్. క్లోమగ్రంథిలో వాపు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంట్ని ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఓవైపు యాంటీబయాటిక్స్ వాడుతూ మరోవైపు మనిషి నీరసించిపోకుండా లీటర్ల కొద్దీ ఫ్లూయిడ్స్ని ఎక్కిస్తూ ఉంటారు. మందులతో కూడా క్లోమగ్రంథిలో వాపు తగ్గనప్పుడు ఈఆర్సిపి చేసి ప్యాంక్రియాటిక్ డక్ట్లో స్టెంట్ వేస్తూ ఉంటారు. క్లోమంలో రాళ్లు అడ్డంకులుగా ఉన్నప్పుడు సర్జరీ సాయంతో రాళ్లను తొలగించి క్లోమరసం వెళ్ళటానికి వీలుగా కొత్త దారిని ఏర్పాటు చేస్తారు. ఒక్కోసారి క్లోమగ్రంథి మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. మందులు పనిచేయని వారికి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నొప్పి నివారణని ఇవ్వటం, ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ని సప్లిమెంట్ల రూపంలో ఇవ్వటం, సివియాక్ నర్వ్ని బ్లాక్ చేయటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించేలా చేయవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ఆచరించటం,
పొగ, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా పాంక్రియాటైటిస్ రాకుండా నివారించుకోవచ్చు.